ఈ వీడియో పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ చేయకుండా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి వీడియోలు చూడవచ్చు. మీ స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి. 3/3/2026 మంగళవారం పాల్గొన శుక్ల పౌర్ణమి కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది. ఈ గ్రహణ స్పర్శకాలము మధ్యాహ్నం 3:19 మొదలవుతుంది. మధ్యకాలం 5:03, సాయంత్రం 4:33 నుంచి 5:03 దాకా దాన్ని మధ్యకాలంగా మనం అనుకోవచ్చు. సూర్యాస్తమయం సాయంత్రం 6:02 జరిగితే రాజమండ్రి ఆ ప్రాంతానికి, మనకి చంద్రోదయం సాయంత్రం 6:04 జరుగుతుంది. మోక్షకాలం అంటే ఈ గ్రహణం విడుపు కాలం మోక్షకాలం అంటారు. అది 6:46 నుంచి 47-48 దాకా ఈ మోక్షకాలం ఉంటుంది. ఇది మన దేశంలో కొన్ని చోట్లే కనిపిస్తూ ఉంది. చంద్రోదయాది గ్రహణ పుణ్యకాలం 42 నిమిషాలు మాత్రంగానే మనకి శాస్త్రాలు చెప్పినాయి. సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ విడుపు సమయంలో 42 నిమిషాలు మాత్రమే మనకి బింబం కనిపిస్తుంది. కాబట్టి 6:02 పొట్టు స్నానం, 6:50 విడుపు స్నానం చేయటం మంచిది. గ్రహణ ప్రారంభం మధ్యాహ్నం 3:19 ప్రారంభమైన అప్పుడు స్నానం చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే మనకు అది కనిపించదు కాబట్టి. ఈ గ్రహణం పుబ్బా నక్షత్రం సింహరాశి వారికి సంభవిస్తుంది. కానీ పుబ్బా నక్షత్రం వారు, సింహరాశి వారు ఈ గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లో చూడరాదు. ఇది అపసవ్య గ్రహణం, కేతుగ్రస్తం, నీలపింగళ వర్ణం, మిశ్రమ వర్ణం కలిగి ఉంటుంది. ఉత్తరగోళం కాబట్టి ఈ గ్రహణం తూర్పు దిక్కును ప్రారంభించి పశ్చిమ దగ్గర మోక్షం కలగజేస్తుంది. కాబట్టి దాన్ని బట్టి శుద్ధ మోక్షం అయిన తర్వాత, అంటే సుమారుగా 6:50 తర్వాత స్నానం చేసుకుని వండుకొని భుజించవచ్చు. పగలు భోజనం ఎట్టి పరిస్థితుల్లో 11 గంటలలోపే మనం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే 3:19 గ్రహణం ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ సమయానికి మనం తీసుకున్న ఆహారం అరిగిపోవలసి ఉంటుంది. అప్పుడు మనకి జీర్ణ శక్తి, జీర్ణ ప్రక్రియ ఇదంతా కూడా బాగా జరుగుతుంది. లేకపోతే దానికి ఆటంకం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అలా మనం చేసుకోవటం ఉత్తమం. ఇక గర్భిణీ స్త్రీలైతే సాయంత్రం 5 గంటల నుండి 6:50 వరకు ప్రశాంతంగా నిద్రించడం మంచిది. ఇక దేవాలయాలు ఉదయం మూసివేసి మోక్షకాలం తర్వాత తెరిచిన సంప్రోక్షణ మొదలగు కార్యక్రమాలు చేసుకోవచ్చు. వారి వారి సంప్రదాయాలను అనుసరించి కూడా ఆచరించుకోవచ్చు. ఆగమ శాస్త్రాలను మూసివేయమని చెప్పలేదు, కానీ సాంప్రదాయంగా అలా ఆచరిస్తూ ఉన్నారు. ఇకపోతే 12 రాసుల వారికి గ్రహణ ఫలాలు చూద్దాం. మేషం వారికి మాననాశనము, వృషభం వారికి సుఖం, మిథునం వారికి బాగా లాభాలు జరుగుతాయి, కర్కాటకం వ్యయం జరుగుతుంది, సింహం వారికి ఘాతం, కన్యా వారికి హాని, తులా వారికి ధనలాభం, వృచ్చికం వారికి వ్యధ, ధనస్సు వారికి చింత, మకరం వారికి సౌఖ్యం, కుంభం వారికి స్త్రీ కష్టం, మీనం వారికి అతి కష్టం. ఇలా మనకి శాస్త్రం చెప్పింది. ఈ గ్రహణం ఈశాన్య రాష్ట్రంలో సంపూర్ణ గ్రహణంగా కనిపిస్తుంది. పశ్చిమ ప్రాంతం వారికి అంతగా కనిపించదు. బొంబాయిలో కేవలం 2-3 నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది. అందుకని అక్కడ గ్రహణం పెద్దగా పాటించవలసిన అవసరం లేదు. గుజరాత్లో కూడా కొన్ని ప్రాంతాలందు మోక్ష సమయం చంద్రోదయం సమయం కంటే ముందుగా వచ్చినందున చంద్రగ్రహణం అక్కడ కనిపించదు. అలాగే ఇంపాల్ వారికి బింబం కనిపిస్తుంది కాబట్టి వారు పాటించవలసి ఉంటుంది. అలా కోహిమా, అగర్తలా, ఐజోలు, డిబ్రూగరు, గౌహతి, పోర్ట్ బ్లేరు, షిల్లాంగు, శివాసాగరు, సిల్చరు, తమేలోంగు ఇట్లాంటి ఈ ప్రదేశాల్లో కనిపిస్తుంది కాబట్టి వారు ఆచరించవలసి ఉంటుంది. గోవాలో కూడా కొద్దిగా 7 నిమిషాలే కనిపిస్తుంది. గాంధీనగరం గుజరాత్లో 3 నిమిషాలు కనిపిస్తుంది. అహ్మదాబాద్లో 3 నిమిషాలు, ముంబైలో కేవలం 2 నిమిషాలు కాబట్టి వారికి అంత ఆచారం లేదు. రాజస్థాన్లో ఉదయపూర్లో 8 నిమిషాలు, వదోదరాలో మనకి 5 నిమిషాలు కనిపిస్తుంది. కొల్హాపూర్లో 6 నిమిషాలు, నాసిక్లో కూడా 6 నిమిషాలే, కోజికోడ్లో 10 నిమిషాలు, మౌంట్ ఆబులో 3 నిమిషాలు, అజ్మీర్లో 12 నిమిషాలు, ఇలా కొన్ని చోట్ల కనిపిస్తుంది. కాబట్టి మన తెలుగు ప్రజలు అక్కడ ఉంటే కనుక వారు ఆ విధంగా ఆచరించుకోవచ్చు. ఇలా మనం ఈ గ్రహణ
నియమాలను పాటించుకొని చక్కగా మీ గురువులు గనక మీకు ఉపదేశం ఇచ్చినట్టయితే వారిచ్చిన మంత్రాన్ని ఈ గ్రహణ సమయంలో పఠించుకున్నట్టయితే వేల కోట్ల అది ఫలితాలు ఇస్తుందని చెప్పి కూడా వేల కోట్ల ఫలితం ఇస్తుందని చెప్పి కూడా మనకి శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి మీ గురువులు ఇచ్చిన మంత్రాన్ని జపించుకోండి. లేదా ఓం నమ శివాయ లేకపోతే ఓం అని చేసినప్పుడు నియమనిష్టలు ఉన్నారు కాబట్టి నమ శివాయ మంత్రం జపించుకోండి. లేదా రామనామం జపించుకోండి. ఇది అందరూ చేసుకోవచ్చు. శివనామం రామనామం అందరూ చేసుకోవచ్చు. కాబట్టి ఆ గ్రహణ సమయంలో అలా పాటించి చక్కగా మీరు స్నాన సంధ్యాదులు అయిన తర్వాత చక్కగా భుజించి ఆ కార్యక్రమాన్ని అలా చేసుకోవచ్చు. తర్వాత సింహరాశి వారు ఆ తర్వాత రోజు కూడా ఉదయం స్నానం చేసి చక్కగా తలారి స్నానం చేసి మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ పంతులు గారికి చక్కగా బంగారము వెండి అదే చక్కటి వస్త్రాలు లేదా స్వయం పాకదానం మీకు తోచిన ఏదో ఒకటి దానం ఇవ్వండి. ఇచ్చి ఈ గ్రహ దోషాన్ని పోగొట్టుకోండి, శాంతి లభిస్తుందని చెప్పి మనకి శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి పుబ్బా నక్షత్రం వారు సింహరాశి వారు తప్పగా ఆచరించుకుంటే మంచిది. అలా ఆచరించండి. శుభం.